హాయ్ గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి పార్ట్ 2 ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎవరైనా పార్ట్ 1 కనుక చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో టూ కాన్సెప్ట్స్ కవర్ చేసాము. ఇప్పుడు నార్మల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. సింపుల్ క్వశ్చన్ అనమాట. x² + 5x + 6 = 0, y² + 7y + 12 = 0. ఇది తెలుసు మనకి. ఫస్ట్ ఎలా చేస్తాం, ఎక్స్వి కనుక్కుంటాము, వైవి కనుక్కుంటాం. ఎలా అంటే ఇప్పుడు 6 అంటే మనకి ఏంటి, 2 3s 6. ఈ ఏదైతే రూట్స్ వస్తుందో ఆ రెండు యాడ్ చేస్తే 5 రావాలి. సో 2 3s 6 ప్లస్ కాబట్టి 2 మైనస్ వస్తుంది అనమాట. -2 -3, ఓకేనా. ఇది 12 అంటే మనం 3 4s 12 రాసుకోవచ్చు, 2 6 12, 1 into 12, ఓకేనా. కానీ మనకి ఏ రెండు యాడ్ చేస్తే 7 రావాలి. అంటే 3 + 4 7 కాబట్టి -3 -4 అనమాట. యాక్చువల్గా ఇది అందరికీ తెలుసు, నార్మల్ మెథడ్ చేస్తే టైం పట్టిద్ది. బట్ ఇవి సింపుల్ అనమాట. డైరెక్ట్ ఇలా తీసుకుంటే మనకి ఎట్లా అంటే మైండ్లోనే ఇవి మనకు గుర్తుండాలి. సో 2 పాజిటివ్స్ అంటే ఖచ్చితంగా మైనస్ వస్తాయి రూట్స్లో, కాబట్టి 2 మైనస్లు ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో 6 అంటే మనం వేసుకోవాలి. ఎప్పుడన్నా కానీ లీస్ట్ ఎల్సిఎం తీసుకోండి. డైరెక్ట్ ఇప్పుడు 6 అంటే 2 3s వస్తుంది, 1 into 6 కూడా 1. కాకపోతే ఫస్ట్ మినిమం తీసుకోండి. ఎట్లా అంటే మనకు 2 మిడిల్ నెంబర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. 2 యాడ్ చేస్తే అది రావాలి, ఓకేనా. ఇది మనకి ఏంటి, సింపుల్గా వస్తుంది. ఇక్కడ సింపుల్ నెంబర్స్, ఇక్కడ బిఫోర్ ఏం నెంబర్స్ లేవు కాబట్టి డైరెక్ట్ మనం చూడంగానే చెప్పొచ్చు. 6 అంటే 2 3s 6, 2 + 3 5, 12, 3 4s 12, 3 + 4 = 7. కాబట్టి -2 -3 -3 -4 అంటే ఇది గ్రేటర్ కాబట్టి x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు y అనమాట. అంటే -2 రెండింటికంటే పెద్దది, -3 రెండింటికి దీనికి ఈక్వల్, అలాగే దీనికి పెద్దది కాబట్టి x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు y. ఒకవేళ మనకి పెద్దగా వస్తుంది క్వశ్చన్ అంటే కాంప్లెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2x² + 23x + 63 = 0, 4y² + 19y + 21 = 0. ఇప్పుడు ఇది మనకి ఇలా వచ్చింది అనుకోండి. ఫస్ట్ x కనుక్కోవాలి. 2x² + ఇది మీకు చెప్తున్నా కాబట్టి ఇలా టైం టేకింగ్ అవుతుంది. సో ఇలా దీన్ని చాలా వేస్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే డైరెక్ట్ 63 into 2 చేస్తారు. అంటే 2 3s 2 6 12, 126 ఎల్సిఎం ఇలా తీసుకుంటారనమాట. 2 63s 3 21 3 7 7 1 ఎట్లా అంటే 9 7 2s 14. యాక్చువల్గా మనకి 20 టేబుల్స్ వస్తే ఎప్పుడన్నా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం 126 అనగానే డైరెక్ట్ మనకి 14 into 9 అని గుర్తొచ్చింది అనుకోండి. అప్పుడు 14 + 9 ఎంత అంటే 23, ఓకేనా. అప్పుడు సో ఇక్కడ 2 ప్లస్లు కాబట్టి -14 -9 ఏవైతే మనకి రూట్స్ వచ్చినాయో -14 -9 ఇక్కడ ముందర ఏ నెంబర్ ఉంటే అది by 2 చేస్తాం అనమాట. అప్పుడు -7 -4.5 ఇది. సో ఇలా మనం కనుక్కుంటాము. ఇలా చేస్తే మనకి ఇది కూడా ఈజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, స్మాల్ నెంబర్స్. ఇది డైరెక్ట్ మనం మనసులోనే అంటే పేపర్ పెట్టకుండా ఓకే 63 into 2 126 అంటే 14 9s. సో 14 9s 23 వస్తుందా, ఓకే సాటిస్ఫై అయింది. సో by 2 అంటే డైరెక్ట్ మనం ఏంటంటే ఇవన్నీ చేయమన్నమాట పెన్ను పేపర్ పెట్టి. ఇలా ఒక మెథడ్ అనమాట కనుక్కోవడము. లేదు మనము ఇంకో మెథడ్ ఎట్లా అంటే ఇది నేను ఫాలో అయ్యేదనమాట. నాకు ఇది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x² + ఇలా వచ్చింది అనుకోండి, ఏ సైన్ వచ్చినా ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చినా నాకు ఇలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎట్లా అంటే నేను 10 seconds లోపే పెట్టేస్తాను అనమాట. నేను ఎగ్జామ్లో నాకు ఎప్పుడు రైట్ కూడా అవుతుంది అనమాట. ఎలా అంటే 2 ఉంది, 1 2 సింపుల్ ఎల్సిఎం తీసుకోవాలి. 2 అంటే 1 2s 2. ఇది 63 అంటే తెలుసుగా 7 9s 63. ఫస్ట్ చిన్న వేసుకోవాలి. ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఈ 2 ఇంకా ఈ 2 యాడ్ చేస్తే సేమ్ సైన్స్ కదా. ఈ 2 యాడ్ చేస్తే మనకి మధ్యలో నెంబర్ రావాలి. 2 7s 14, 9 + 1 9,
14 + 9 ఎంత 23 అలా అనమాట. ఇలా ఎప్పుడు ఇలా వేసుకోవాలి 2 1 2 7 9. ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైతే మనకి సెకండ్ లాస్ట్ కాన్స్టెంట్ ఉంటుందో 7/, ఫస్ట్ నెంబర్ కింద వేసుకోవాలన్నమాట. అంటే 7/1. అలాగే ఇది 9/2 వేసుకోవాలి. ప్లస్లు కాబట్టి 2 మైనస్ సింబల్. ఓకేనా, సేమ్ ఇదే వచ్చింది సరే. సో ఎగ్జామ్లో నేను ఇది ఒక్క లైనే వేసుకుంటాను. లైన్ వేసుకుని డైరెక్ట్ ఫ్యాక్టర్స్ తీసుకుని డైరెక్ట్ వేసేస్తాను అనమాట. సో మీకు మళ్ళీ అర్థం కావడానికి ఇంకోటి చూద్దాము. 4y² + 19y + 21 = 0. సో 4 అంటే ఏమొస్తుంది? ఐదర్ 1 4 4 వస్తుంది, లేదా 2 2 4 వస్తుంది. ఇది 3 7 21. మీకు ఇలా కూడా మీకు ఎట్లా అంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు తెలిసిపోయిద్ది ఈ మధ్యలో నెంబర్ బట్టి ఏది వేస్తే ఏది వచ్చిద్దా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 4 21 అంటే 3 7s కదా, 3 4s 12, 1 7s 7. మధ్యలో 2 యాడ్ చేస్తే 19 వచ్చింది కాబట్టి ఈ 2కి వెళ్ళాల్సిన పని లేదు. సో అప్పుడు ఏంటిది ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఆఫ్ సెకండ్ నెంబర్ బై ఫస్ట్ అంటే 3/1 7/4 అనమాట. సో చూడండి ఎంత ఫాస్ట్, మనకి 5 seconds కూడా పట్టదు అనమాట. ఇట్లా నెంబర్ వేసుకుని చేసేస్తే వచ్చేస్తాను. ఇప్పుడు మనకి ఇవి రూట్స్ తీసుకోవాలి. -7 -9/2 -3 -7/4 అనమాట. సో ఆన్సర్ ఏంటి చెప్పండి? ఏది ఆన్సర్? -3 రెండిటికంటే పెద్దది. ఓకేనా, బట్ ఇక్కడ -4.5 ఉంది. అది దీనికంటే ఇది 4 2s -2 ఆల్మోస్ట్ 4 1s కదా, -1 ఇది ఉంది. సో -7 -4.5 -3. సో x <y వస్తుంది అనమాట. ఓకేనా, అంతేనా? అంతే, 2 మైనస్ కాబట్టి ఇది -1 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇదంతే x <y వస్తుంది అనమాట. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకో నెంబర్ చూద్దాం మీకు అర్థం అవ్వడం కోసం. ఏ నెంబర్ తీసుకుందాం? x² - 26x + 165 = 0, y² - 32y + 255 = 0. ఇక్కడ ఇవేవి లేవు కాబట్టి ఇలా ఒక క్వశ్చన్ ఇస్తాడు ఖచ్చితంగా. సింపుల్గా ఇస్తాడు, బట్ కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్లో పెద్ద నెంబర్స్ ఇస్తాడు అనమాట. సో 165 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 5 టేబుల్, 5 3s 15, 5 3s 15, 3 11s అనమాట. సో ఇక్కడ 26 అంటే మనకి 5 3s 15. సో +15 +11 అనమాట. ఓకేనా, ఈజీగా మనకి ఇట్లా ఎల్సిఎం తీసుకుంటే. ఎక్కువ ఇట్లా మళ్ళీ ఇలా అని ఇలా రాసుకొని ఇలా ఇట్లా ఎల్సిఎంగా రాసుకుంటే టైం ఎక్కువ పడుతుంది. సో ఇది ఫస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏంటంటే +15. అదే వై అనుకోండి 255 అంటే 5 5 5 25, 5 1s 3 3 1s 17s. సో మధ్యలో 32 వచ్చిందంటే 5 3s 15, 15 + 17 32. సో +15 + 17. అప్పుడు ఏమైంది? ఈ రెండు x <y అనమాట. ఓకేనా, ఇలా మనకి ఇలా కూడా ప్రాక్టీస్ చేయండి. ఎట్లా అంటే సింపుల్, ఇక్కడ ఏమైపోతే ఎల్సిఎమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మినిమం నెంబర్ నుంచి తీసుకోండి. మీకు అప్పుడు ఎంత పెద్ద నెంబర్ ఉన్నా మీకు ఈజీగా వస్తుంది. లేదు కాంప్లెక్స్దే చేయాలనుకోండి, ఇంకో నెంబర్ చెప్తా. 20x² - 108x + 144. ఓకే, ఇది అయిపోయింది. ఇది ఇందాక చెప్పాను కదా కాన్స్టెంట్. ఇది పెద్ద నెంబర్ తీసుకున్నాం. 72x² - 101x + 35 = 0, 45y² - 62y + 21 = 0. ఇప్పుడు ఏంటి? మైనస్ ప్లస్ కాబట్టి 2 పాజిటివ్ వస్తాయి, అలాగే y కూడా 2 పాజిటివ్ వస్తాయి అనమాట. సో 72 ఉంది, 35 ఉంది. ఇప్పుడు కొంతమంది మనకి 72 × 35 అంటే ఎల్సిఎం పెద్దగా అవుతుంది. అదే ఇలా అనుకోండి 72 ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చేస్తాను. 72x² - 101
101x ప్లస్ 135 ఈక్వల్ టు 0 కదా. ఇట్లా క్వశ్చన్ మన స్క్రీన్ మీద చూడంగానే డైరెక్ట్ ఓన్లీ ఈ నెంబర్స్ వేసుకోవాలి. 72 అంటే 8 9s 72 వస్తుంది, 5 7s 35. చెక్ చేసుకోండి, మనకి ఎట్లా అంటే మధ్యలో 101 రావాలి. 5 9s 45, 7 8s 56. ఎంత అప్పుడు 6 + 5 9 10 అనుకోండి. డైరెక్ట్ ఇలానే వచ్చేసింది మనకు. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ 5, ఇక్కడ ఫస్ట్ డిజిట్ 5/8 7/9 అనమాట రూట్స్. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. జస్ట్ స్క్రీన్ మీద నెంబర్ తీసి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ తీసుకుని ఇది బై వేసుకోవాలన్నమాట. అదే నెక్స్ట్ సెకండ్ ఏముంది, 45y². ఇవి ఎక్స్ అనమాట, ఎక్స్ రూట్స్. మైనస్ ప్లస్ కాబట్టి 2 పాజిటివ్ వస్తాయి. 40y² మైనస్ 62y + 21. ఇది మళ్ళీ మీరు రాసుకోకూడదు ఎగ్జామ్లో, ఓన్లీ స్క్రీన్ మీద చూడంగానే ఈ 2 నెంబర్స్ రాసుకోవాలి. 5 9s 45, 3 7s 21. సో ఇట్లా ఈ టూ యాడ్ చేసి మిడిల్ నెంబర్ రావాలి. 3 9s 27, 5 7s 35. సేమ్ వచ్చింది చూడండి 62. ఇవి ఎలా అంటే మీకు ఆటోమేటిక్గా మీరు మినిమం అంటే చిన్న స్మాల్ నెంబర్స్ నుంచి రాయాలి. మళ్ళీ 5/9, 9/5 అట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడన్నా స్మాల్ నెంబర్స్ రాసుకుని తర్వాత ఈ రెండు యాడ్ చేసి మిడిల్ నెంబర్ రాకపోతే అప్పుడు హయ్యర్ నెంబర్ తీసుకోండి. తో ప్లస్ 3/5 ప్లస్ 7/5 అనమాట. సో y ఏంటంటే 3/5 ప్లస్ 7/5. ఏది పెద్దది, ఇది 5/8 అంటే ఆల్మోస్ట్ 8 5s 8 6 48 కదా, 0.6. ఇది 0.9 7 9s 63 8. 0.6 0.7 ఇది 0.6. ఇది 1.2 అంటే 1.4 అనమాట. సో మనకి ఏమొస్తుంది, 0.7 ఉంది, ఇక్కడ 0.6 ఉంది. బట్ ఇక్కడ 0.6 ఉంది, ఇక్కడ 1.4 అంటే కెనాట్ బి డిటర్మైన్ అనమాట. ఇది పెద్దగా ఉంది కదా. సో ఇట్లా కొన్ని కేసు అనమాట. ఏదన్నా కానీ మీరు ఆ నెంబర్స్ తీసుకోండి, 2 నెంబర్స్ తీసుకొని బై చేయండి. అదే స్మాల్ నెంబర్స్ వచ్చాయనుకోండి ఇట్లా డైరెక్ట్ వేసుకోవచ్చు అనమాట. 63 × 2 126. 126 అంటే 14/9. 14 + 9 23. సో ప్లస్ -14 -14/2 -9/2 అలా చేసుకోవాలి. బట్ పెద్ద నెంబర్స్ వస్తే ఏంటంటే మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో మనకి ఏంటి ఈ ట్రిక్, మరి అన్నీ ఇప్పుడు ఇట్లా వచ్చిన 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే కాదు. ఇప్పుడు కొన్ని కేసెస్ ఉన్నాయి, ఎట్లా అంటే ఈ 2 నెంబర్స్ మైనస్ చేస్తే మిడిల్ నెంబర్స్ రావాలి. అవి ఏవి అంటే మనకి డిఫరెంట్ రూట్స్ వస్తాయి కనుక. ఇప్పుడు మైనస్ అంటే 2 పాజిటివ్ కదా, అదే మనకి ఫ్యాక్టర్స్లో 2 ప్లస్ అంటే రూట్స్లో 2 మైనస్ వస్తాయి చూడండి. ఓన్లీ ఈ 2 కేసెస్లోనే మనం ఈ టూ యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది అనమాట. లేదు మనకి ఇట్లా మైనస్ ప్లస్ లేదా ప్లస్ మైనస్ రూట్స్ వచ్చాయనుకో, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ 2 నెంబర్స్ మైనస్ చేస్తే మిడిల్ నెంబర్ రావాలన్నమాట. ఎగ్జాంపుల్ ఒక నెంబర్ చూద్దాం. ఎగ్జాంపుల్ 4x² మైనస్ 4x - 3 = 0. 4 ఇక్కడ రాస్తాను డైరెక్ట్, మళ్ళీ వేసుకోకుండా. 4y² + 12y + 5 = 0 అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, 4 కాబట్టి డైరెక్ట్ 2 2s 4 1 3s 1. ఇప్పుడు చూడండి 2 1s 2 2 3s 6. 6 - 2 చేయాలి. ఇప్పుడు 6 - 2 ఎందుకంటే మనకి మైనస్ ప్లస్ అంటే రూట్స్ ఏంటి, ప్లస్ మైనస్ వస్తాయి ఫ్యాక్టర్స్, అంతేనా. మైనస్ ఉంటే మనకి ఫ్యాక్టర్స్ ప్లస్ మైనస్ వస్తాయి. ఇక్కడ చూసుకోండి, మైనస్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి రూట్స్ ప్లస్ మైనస్ వస్తాయి అన్నమాట. ఓకేనా. సో అప్పుడు ఈ రెండు మైనస్ చేసి వేయాలన్నమాట. అప్పుడు ఏంటి 1/2. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఏది ఫస్ట్ వేసుకోవాలి నేను చెప్తాను. 1/2 మనకి 3/2. ఏది మనము డైరెక్ట్గా ఇది ఇక్కడ వేయకూడదు. ఏదైతే హై నెంబర్ వస్తుందో అది ఫస్ట్ వేయాలన్నమాట. ఇప్పుడు ఇది 1/2 3/2 వేసాం కదా. 1/2 అంటే 0.5, 3/2 అంటే 1.5 కదా. సో 1.5 ముందర వేయాలి, తర్వాత 0.5
సెకండ్ వేయాలన్నమాట. ఓకేనా, అంతేనా? అది ఏదైతే హై నెంబర్ వస్తుందో అది ఫస్ట్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇట్లా వేసుకోండి, మైనస్ మైనస్ అంటే మనకి ప్లస్ మైనస్ వస్తుంది. అప్పుడు ఈ రెండు తీసుకున్నాక ఏదైతే హై నెంబర్ వస్తుందో అది ఫస్ట్ వేసి తర్వాత సెకండ్ వేయాలన్నమాట. ఓకేనా, సో ఎక్స్ మనకు వచ్చేసరికి ప్లస్ 1.5 మైనస్ 0.5 అనమాట. ఇప్పుడు ఇది చూద్దాం. 4 అంటే 2 2 = 4, 5 అంటే 1 5 = 5, 5 2 = 10. అచ్చా, ఇవి సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేయాలి. 10 + 2 12 అనమాట. ఓకేనా, రెండు ప్లస్ కాబట్టి రెండు మైనస్ వస్తాయి. 1/2 మైనస్ 5/2 అంటే మైనస్ 0.5 మైనస్ 2.5, ఇది y అనమాట. మైనస్ 0.5 మైనస్ 2.5. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ పాజిటివ్ అంటే రెండింటికంటే గ్రేటర్, మైనస్ కూడా 0.5 కంటే సేమ్ అలాగే పెద్దది. సో దీని ఎక్స్ గ్రేటర్ దాన్ ఇది ఈక్వల్ టు వై అనమాట. ఇది ఒక్కసారి మీరు పాజ్ చేసుకొని చూడండి, మళ్ళీ ఈజీ అనమాట. చెప్తుంటే కొద్దిగా టైం టేకింగ్ ఉంది, కానీ ఇది నేను 10 సెకండ్స్ లోపలే చేసేస్తాను అనమాట. ఇలా జస్ట్ పైన రాసుకొని ఇది చేసేస్తాను. ఓకేనా, ఇది ఈజీ అనమాట. మీరు ఏంటంటే రూట్స్ కనుక సేమ్ రూట్స్ వస్తే ఈ నంబర్స్ యాడ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ రావాలి. డిఫరెంట్ రూట్స్ అయితే ఈ రెండు మైనస్ చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది అనమాట. ఇదొకటి చూసుకోండి. ఓకేనా, ఇవి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా టైం సేవింగ్ అండ్ స్కోరింగ్ కాన్సెప్ట్ అనమాట. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఇలా చిన్న టెక్నిక్స్తో తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే టాపిక్ అనమాట. ఓకేనా, సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకేనా, అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే స్క్వేర్ ఉందనుకోండి, స్క్వేర్ కనుక స్క్వేర్ ఇటు వెళ్తే రూట్ అవుతుంది కదా, అప్పుడు మనకి ప్లస్ ఆర్ మైనస్ సింబల్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి x² = 25 అనుకుందాం. అలాగే x = √25 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ అనుకోండి స్క్వేర్ ఇటు వెళ్తే ఏమవుతుంది, √25 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 5 అనమాట. ఎందుకంటే స్క్వేర్ ఇటు వెళ్తుంది. అది ఇక్కడ ఆల్రెడీ √25 అనుకో, మీకు +5 వస్తుంది అనమాట. సో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ అనమాట. స్క్వేర్ కనుక వెళ్ళి రూట్ అయితే ప్లస్ ఆర్ మైనస్ సింబల్ వస్తుంది, ఉట్టి రూటే అయితే ఓన్లీ ప్లస్ వస్తుంది అనమాట. అదే క్యూబ్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, మీరు డైరెక్ట్ క్యూబ్ రూట్ అయినా క్యూబ్ వెళ్ళినా సరే ఏదైనా సరే పాజిటివ్గా ఉంటుంది సైన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను నెక్స్ట్ పార్ట్లో ఓన్లీ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఒక మంచి క్వశ్చన్స్ నేను తీసి మీకు పెడతాను అనమాట. తక్కువ టైమర్ పెట్టుకొని చేద్దాం. ఓకేనా, హోప్ మీకు ఇది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.